హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు మెంటర్షిప్కి డబ్బులు ఖర్చు చేయాలా? అసలు మెంటర్షిప్ ఎందుకు? అసలు ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ అసలు తీసుకోవాలా వద్దా? ఇలాంటి మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అసలు మెంటర్షిప్ కావాలా వద్దా? 100% చెప్పగలను, కావాలి. ఎందుకు కావాలి? ఇప్పుడు మీరు వెళ్ళబోయేది ఏంటి అంటే, మీరు ఎప్పుడూ కూడా చూడని దారిలోకి వెళ్తున్నారు. అంటే ఆల్రెడీ ఆ దారిలోకి వెళ్ళిన వాళ్ళ గైడెన్స్ అనేది మీకు అవసరం. సో మెంటర్షిప్ అనేది కావాలి. సరే, ఎలాంటి మెంటర్షిప్ తీసుకోకూడదు, ఫస్ట్ ఎలాంటిది తీసుకోకూడదు చెప్తాను. బయట జనరల్గా మార్కెట్లో ఒక 2000 అని చెప్పేసి 2000 కట్టండి అని ఉంటుంది. 2000, 1000 మెంటర్షిప్ కట్టండి అని ఉంటుంది ఒక టైప్. ఇంకో టైప్ 10,000 కట్టండి మీకు కంప్లీట్ అడ్మిషన్ జర్నీ అంటారు ఇంకో టైప్. అసలు ఇవి నిజంగానే కట్టొచ్చా? 1000 రూపాయలు, 2000, 10,000 అని కట్టడం వర్తేనా? అసలు నిజంగా కట్టొచ్చా? ఒక్క రూపాయి కూడా కట్టద్దు. ఒక్క రూపాయి కూడా కట్టద్దు, నేను మళ్ళీ చెప్తున్నా. అవన్నీ ఏంటంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఫస్ట్ థింగ్, వీళ్ళు ఏం మీకు ఇవ్వగలరు? మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు మీకు రిటర్న్ ఏమి ఇవ్వగలరు? మీకు వాళ్ళు ఏమి ఇస్తారంటే కౌన్సిలింగ్ సిస్టమ్ ఎలా నడుస్తుంది చెప్పగలరు. ఫస్ట్ థింగ్ క్లియర్. నెక్స్ట్, మార్కెట్లో ఏదో టాక్ ఉంటుంది. ఇప్పుడు ఆ కాలేజ్ బాగుందంట అని ఒక రూమర్ ఉంటుంది, అది తెచ్చి మీకు చెప్తారు. మీరేం ఆలోచిస్తారు? చెప్పారు ఎక్స్పర్ట్ బాగుందని మీరు గుడ్డిగా నమ్మేస్తారు. ఇలా వాళ్ళకి తెలిసేది కేవలం కౌన్సిలింగ్ సిస్టమ్స్ గురించి తెలుస్తుంది, కాలేజెస్ గురించి తెలియదు. ఫస్ట్ థింగ్ క్లియర్. దానికి మీరు 2000, 10,000 కట్టాలా? ఒక్క రూపాయి కూడా దానికి అసలు కట్టడం వర్త్ కాదు. మీకు యూట్యూబ్లో చూసినా దొరుకుతుంది అలాంటి ఇన్ఫర్మేషన్. సో దానికి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా కట్టదు. సరే అన్న, అసలు ఈ అడ్మిషన్ జర్నీని మేము ఎలా సింప్లిఫై చేసుకోవాలి? అసలు ఎవరి దగ్గర ఎలాంటిది సోర్సెస్ ఏంటి? మాకు అసలు మా అడ్మిషన్ జర్నీని ఎలా ఫినిష్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీకు కావాల్సింది మీ అడ్మిషన్ జర్నీకి మీ ర్యాంక్కి ఎక్కడెక్కడ సీట్ వస్తుందని చెప్పేసి మీకు కావాలి, మొదటి విషయం. రెండోది, మీకు సీట్ వచ్చే కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్లో ఎలా ఉంది సిచ్యువేషన్, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఏదో గూగుల్ డేటా లేదా చాట్‌జీపీటీ డేటా, ఇప్పుడు నేను చెప్పిన సోకాల్డ్ మెంటర్స్ అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఇన్సైట్స్ కాదు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. అంటే అక్కడ స్టూడెంట్స్ లేదా అక్కడ ఫ్యాకల్టీ. ఇలా రెండో విషయం, మీకు కాలేజ్ గురించి గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. మీ దగ్గర ఒక 10 కాలేజీలు మీకు ఆప్షన్లు ఉంటాయి. 10 గురించి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటారు. తర్వాత ఫైనలైజ్ చేసుకోవాలి ఏది ఎలా అని చెప్పేసి, ఏ బ్రాంచ్ ఎక్కడ. దీనికి మీకు ఒక ఎక్స్పర్ట్ అనే అతను కావాలి, ఇలా ఈ డెసిషన్ మేకింగ్లో. సో మీ అడ్మిషన్ జర్నీ ఇలా చేసుకోవాలి మీరు సింప్లిఫై. ఫైనల్ గోల్ ఏంటి? మనకి మంచి కాలేజీలో సీట్ రావాలి, ఇది మన ఫైనల్ గోల్. ఇంకో విషయము, చాలామంది ర్యాంక్ వస్తే సీట్ వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. 100% రాంగ్. మంచి ర్యాంక్ వచ్చి చెత్త కాలేజీలోకి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తక్కువ ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలోకి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ర్యాంక్ వస్తే సీట్ వచ్చినట్టు కాదు. ర్యాంక్ వేరు, సీట్ వేరు. ర్యాంక్ నుంచి ఇప్పుడు మీరు 0 నుంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఎంతైతే కష్టపడ్డారో, మీరు లక్షలు ఇంటర్మీడియట్ కట్టి ఎంతైతే చేశారో, ఇప్పుడు ఈ ర్యాంక్ నుంచి సీట్ రావటం కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తుంది. దానికి ఉన్నంత ఇంపార్టెన్స్ దీనికి ఉంది. ఇంకా మాట్లాడితే దానికంటే దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. తక్కువ ర్యాంక్ తెచ్చుకొని మంచి సీట్ తెచ్చుకోవచ్చు. సో ఇలా మీ గైడెన్స్ అనేది అవసరం, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్, సరే అన్న, ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోకూడదో చెప్పావు, మాకు గైడెన్స్ ఎలా ఉండాలో చెప్పావు. అసలు ఇప్పుడు నువ్వు చెప్పిన గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది నాకు? హ్యాక్ ఓవర్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీ ర్యాంక్ ఎంటర్ చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీ రిజల్ట్ చూస్తే మీకు ఎక్కడెక్కడ సీట్లు వస్తాయని క్లియర్గా ఇస్తుంది, విత్ ప్రాబబిలిటీ మీకు అక్కడ ఎంత ఛాన్స్ ఉందని చెప్పేసి. ఫస్ట్ థింగ్ క్లియర్. రెండోది, ఇండియాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ యాప్లో ఉంటారు. ఇది ఇండియాలో ఎక్కడా లేదు ఇంత ట్రాన్స్పరెంట్గా ఒక కాలేజ్ గురించి చెప్పగలిగే ఏ ప్లాట్ఫామ్. ఇండియాలో ఎక్కడ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ లేదు. యూస్ చేసుకోండి. యాప్లో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్, ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, ఎంసెట్ కాలేజెస్, యూనివర్సిటీస్ అందరూ యాప్లో ఉంటారు. మీరు వాళ్ళతోటి కాల్ మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా.
అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మొత్తం గ్రౌండ్ రియాలిటీ బయటకు వస్తుంది. రెండో విషయం. మూడోది, ఎక్స్పర్ట్స్ ఉంటారు యాప్లో. నేను కూడా ఉంటాను యాప్లోనే. మీరు నాతో కూడా మాట్లాడచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, కొన్ని జనరల్ డౌట్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఫ్యూచర్ ఉంటుందా లేదా, లేదా నార్త్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, ఇలాంటి కొన్ని జనరల్ డౌట్స్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇవి నాతో మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్పర్ట్ అనేది ఇలాంటి వాటికి కావాలి. సో ఇలా మీ అడ్మిషన్ జర్నీని యూజ్ చేసుకోండి. బయట ఏదో 2,000 10,000 రూపాయలు కట్టేసి, బయట మీకు ఎలా ఉంటుందో నేను చెప్తాను. 2,000 కడతారు, ఫస్ట్ మీకు ఏమి ఇస్తారు వాళ్ళు, ఏదో నోటికి వాళ్ళకి తెలిసిన కాలేజీలో ఒక 5-6 కాలేజీలు చెప్తారు మీకు ఎక్కడెక్కడెక్కడ వస్తుంది, రఫ్గా అలా. యాక్యురేట్గా అయితే ఏముండదు. అదొకటి. రెండో విషయం, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కాలేజీల గురించి, వాళ్ళు ఏం చెప్పరు మీకు. కాలేజీలు బాగుందా బాగాలేదా అంతే, ఒకటే మాట, బాగుందా బాగాలేదా. అంతేగాని బాగుంది అంటే నువ్వు అసలు ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని చెప్తున్నావు, అసలు ఎలా చెప్తున్నావు బాగుందని, బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు, వీటికి ఆన్సర్లు ఉండవు. బాగుంది బాగాలేదు. వాళ్ళకి నచ్చినప్పుడు జూమ్ మీట్స్ పెడతారు సెషన్స్. మీకు డౌట్స్ ఎప్పుడూ ఉంటాయి, ఎప్పుడో మీకు డౌట్ వచ్చినప్పుడు మాట్లాడటానికి ఉండదు. వాళ్ళకి నచ్చినప్పుడు పెడతారు, మీరు అప్పుడు అటెండ్ అయ్యి మాట్లాడాలి. ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా యాప్లో మీకు నచ్చినప్పుడు మాట్లాడుకోండి. మీకు ఏ స్టూడెంట్తో మాట్లాడుకోవాలనుకుంటే ఆ స్టూడెంట్తో మాట్లాడుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోండి. ఇప్పుడు మీరు ఇలా ఇక్కడ 1,000-2,000 కట్టే బదులు యాప్లో యూజ్ అండ్ పే ఉంటుంది. మీరు ఎంతైతే మాట్లాడతారో దానికి కట్టండి అంతే. మీరు ఈ వీళ్ళలాగా ముందు కట్టేసి ఇంక వీడేదో ఇస్తాడెవడో ఏం లేకుండా అలా కాదు. మీరు 10 నిమిషాలు మాట్లాడారా, 10 నిమిషాలకే కడతారు అంతే. మీరు ఎంతైతే యూజ్ చేసుకున్నారో దానికి మాత్రమే కడతారు, అంతేగాని ఇలా ఫిక్స్డ్గా ఇదేముండదు. సో ఇలా మీ అడ్మిషన్ జర్నీని స్మూత్గా చేసుకోండి. బయట వెళ్ళి మోసపోవద్దు దయచేసి. బయట కూడా సందుకు ఒకరు ఉంటున్నారు ఇప్పుడు, ఇలా నేను ఇస్తానని చెప్పేసి, నేను గైడెన్స్ ఇస్తాను, నువ్వు ఏమి ఇస్తావు ఏమేవో అది అవన్నీ ఫ్రాడ్. మీకు కావాల్సింది మెయిన్ థింగ్, కాలేజ్ గురించి గ్రౌండ్ రియాలిటీ మీకు కావాలి. ఇది మీరు యూట్యూబ్ రివ్యూస్ చూస్తే దొరకదు, ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకదు, చాట్‌జీపీటీని అడిగితే దొరకదు, బయట ఎవరో మెంటార్ చెప్పినా దొరకదు. మీకు ఒకటే వే, స్టూడెంట్స్ తోటి మాట్లాడి తెలుసుకోవటం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇంకా మీరు ముందుగా మాట్లాడడంతో ఆ కాలేజ్కి వెళ్ళకుండా ముందే ఆ సీనియర్స్ తోటి మీకు ఇంటరాక్షన్ పెరుగుతుంది. వెళ్ళాక మీరు ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళారనే ఫీలింగ్ మీకు ఉండదు. గొప్ప విషయం. మీరేదో మీకు భయపడాల్సింది ఏమి ఉండదు. మీకు ముందే పరిచయం అయిపోతారు సీనియర్లు అలా. సో ఇలా మీ అడ్మిషన్ జర్నీని స్మూత్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, బయట ఎక్కడా కూడా 2,000 10,000 అని చెప్పేసి ఎవరికి కట్టొద్దు, దయచేసి మోసపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.